హలో ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ స్టేట్ మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ విషయంతో అట్టుడికిపోతుంది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుంచో చెప్తున్నట్టే రాహుల్ గాంధీ గారు అనేక సార్లు చెప్పారు. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కులగణన చేసింది. బీసీల మాత్రం 46% తెచ్చింది. అయితే ఎవ్వరు ఏ బీసీ లీడర్స్ గాని, బీసీ వాళ్ళు గాని దీంతో హ్యాపీగా అయితే లేనట్టు అనిపిస్తుంది. దానికి తోడు అసెంబ్లీలో కూడా కేటీఆర్ గారు చాలా స్ట్రాంగ్ గానే దీనికి కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే కేటీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కులగణన చేస్తున్నప్పుడు బీసీల శాతం నార్మల్ గానే 51% ఉంది. ఇంకా ముస్లిమ్స్ కూడా కలుపుకుంటే ఇంకొక 10% మొత్తం 61% ఉంటే ఇప్పుడు మాత్రం దీంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ 46%గా నిలిచింది. మరి ఈ సందర్భంలో కులగణన వల్ల నిజంగా బీసీలకి ఏమైనా లాభం జరిగేదుందా? ఇది ఒక వెర్షన్ అయితే ఇంకొకటేంటంటే బీసీల్లో ఇంకా వుమెన్ రిజర్వేషన్ కూడా కోరుకుంటుంటే ఆఖరికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కవిత గారే దీని గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వుమెన్ లీడర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప ఎక్కడ బీసీ వుమెన్ స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. సో ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు నేషనల్ బీసీ ఉమెన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి గారు, అలాగే కాంగ్రెస్ ఉమెన్ బీసీ లీడర్ ఇందిరా శోభన్ గారు. వెల్కమ్ టు ద డిస్కషన్ మేడం. ఫస్ట్ భాగ్యలక్ష్మి గారు మీరు చెప్పండి. సో ఈ బీసీ కులగణన సర్వే వచ్చిన తర్వాత మీరేమనుకుంటున్నారు? ఇదంతా నిజమైన లెక్కలే అనుకుంటున్నారా? ఏమైనా లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? మేడం, మేము బీసీ కులగణన జరిగింది అభినందించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం కేసీఆర్ మా బీసీ రిజర్వేషన్లు మొత్తానికి 34 నుంచి 18% చేసుకొచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తాం. ఈరోజు కొంతమంది ఏమంటున్నారంటే మీ సర్వే సరిగా జరగలేదంటారు, కానీ మేమైతే ఆస్వాదిస్తున్నాము. సర్వే సరిగానే కొంత గొప్ప ఉండొచ్చు, కాకపోతే కానీ సర్వే జరగడం మాత్రం మంచి పరిణామమే, మంచిగా జరిగిందని మా అభిప్రాయం తెలియజేస్తాం. ఇంద్రశోభన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు నిన్న తిన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన కూడా చాలా స్ట్రాంగ్ అది కాల్ చేశారు ఆ నివేదికని. ఈ నేపథ్యంలో ఇది శాస్త్రీయంగా సరిగ్గానే జరిగిందంటారా కులగణన, లేకపోతే ఇది తప్పుడు లెక్క అంటారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెక్కలే లేవు. 1931లో స్వతంత్రానికి రాకన్నా ముందు మాత్రమే ఈ దేశంలో లెక్కలు ఉన్నాయి. ఆ తర్వాత అథెంటికల్ గా జరిగిన లెక్క ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి లెక్క. ఇవాళ ఒక వర్క్ ఇచ్చినప్పుడు 50 రోజులు సమయం ఇచ్చారు. అందులో పార్టిసిపేట్ కండి, ఎవరి వాళ్ళు నమోదు చేసుకోండి అని చెప్పారు. ఇది అధికారికంగా అధికారుల ద్వారా చేశారు. పార్టీ కార్యకర్తలు చేయలే, సంఘాలు చేయలే. ఇది అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అధికారులకు ఇచ్చి వాళ్ళని ఎంట్రీ చేసుకోమని చెప్తున్నారు. ఎక్కడికక్కడ కూడా అది జరిగింది. ఒకవేళ జరగలేదని మీకు అనుమానాలు ఉంటే మీరు పార్టిసిపేట్ చేయలేదన్నది అక్కడ అర్థమవుతుంది. నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముగ్గురు కూడా, అంటే ఇప్పుడు బిల్లారంగల్గా చెప్పే బాబా మడుదులు అసలు కనీసం వాళ్ళు ఎంట్రీ కూడా చేయించుకోలేదు. అంటే మీకు లెక్కలు చేసుకోవడము, లెక్కల్లో ఉండడము మీకు ఇష్టం లేదన్నది అర్థమైంది. మీరు చేసినటువంటి లెక్కలు గత ప్రభుత్వంలో, అంటే మీరు 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు 2014 ఆగస్టు 19వ తారీఖు నాడు 24 కోట్ల రూపాయలతో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి బోరుబావిలుంటావా, బొగ్గుబావిలుంటావా, దుబాయ్లు ఉంటావా, నువ్వు ఏడ ఉన్నా కూడా ఈ రోజు వచ్చి నువ్వు ఎంట్రీ చేయించుకో, లేదంటే నువ్వు తెలంగాణోడివి కాదు అని మీరు చెప్పారు. వచ్చి ఎంట్రీ చేసుకున్న డేటాను అథెంటికల్ గా అధికారికంగా ఇది ప్రభుత్వ లెక్క అని మీరు ఎక్కడైనా బయట పెట్టినారా? పెట్టలేదు. అలాంటప్పుడు వాళ్ళ మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? కోల్పోయినారు కదా. మేము గత ప్రభుత్వంలో మేము చేస్తున్నాము, ఇది మా దగ్గర అధికారంగా ఉండింది, ఇవాళ నువ్వు చేసిన లెక్క ఇది తప్పు అని నీకు చెప్పడానికి నీకు అవకాశం ఉండేది. ఇవాళ అది చేయనటువంటి వాటికి నీకు లెక్క ఎక్కడిది? అదే సంపినోడే సంతాప సభ పెట్టినట్టున్నది బీఆర్ఎస్ వాళ్ళది. కాబట్టి ఇవాళ కవితమ్మ మాట్లాడడానికి ఆమెకు అవకాశం ఏది లేదు. ఆమె ఒక ఎగ్జాంపుల్ చిన్నది చెప్తా మీకు. బీసీల పట్ల మా అక్కకు అంత ప్రేమ ఉంటే ఆమె నియోజకవర్గంలోనే జెడ్పీ చైర్మన్ అయినటువంటి ఒక సోదరి లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆమెను ఇబ్బంది పెడితే కనీసము వలవల ఏడుస్తూ ఉంటే కూడా కనీసము ఎందుకు ఇలా జరిగిందని నువ్వు పిలిచి ఎమ్మెల్యేలు నువ్వు మందలించలే. అలాంటి నీకు మా మీద ప్రేమ ఉందంటే నమ్ముతామా? కేవలము రాజకీయ అవకాశం కోసము, ఆమె అస్తిత్వం కోసం మాత్రమే బీసీల గురించి మాట్లాడుతుంది, మహిళల గురించి మాట్లాడుతుంది. కాబట్టి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ ప్యానెల్లో ఉన్న నా సోదరి భాగ్య ఢిల్లీ పోయింది, వివిధ పార్టీల ప్రతినిధులను కలిసింది, మాకు ఇది చెయ్యండి అని అడిగింది, బీసీలకు రిప్రజెంటేటివ్ గా పని చేస్తుంది. గలాంటి వాళ్ళు చెప్తే మా ప్రభుత్వం అని ఏంటది? ఆమె చెప్తే ఎవరింటారండి? మనం పాటించి సలహాలు ఇస్తే బాగుంటది. సో కాబట్టి ఇవాళ కవిత గారికి ఆ నైతిక హక్కు లేదు, బీఆర్ఎస్ లకు అసలే లేదు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, మా పట్ల ప్రేమ ఉంటే మీరు చేయాల్సింది ఎవరిపైన అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టుగా నరేంద్ర మోదీ బీసీ ప్రధానమంత్రిగా ఉండి ఇప్పటి వరకు మాకేమి చెయ్యలే. ఆయన పైన మీ పోరాటం చేయండి. ఇవాళ పార్లమెంట్ లో ఇవాళ రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడినారు, తెలంగాణ రాష్ట్రంలో మేము చేశాము, ఇది
లెక్క. ఇది దేశవ్యాప్తంగా ఇదే సినారియో ఉంటుంది, మీరు చేయండి అని చెప్తున్నారు. మీకు దమ్ము ఉంటే ప్రధానమంత్రిని ఒప్పించండి. నిన్న మేము రెజల్యూషన్ పాస్ చేశాము, మీరు ఆ రెజల్యూషన్ పాస్ చేసే దాంట్లో మీ భాగస్వామ్యం లేకుండానే మీరు బయటికి వెళ్ళిపోయినారు అంటే మా లెక్కలు తేల్చే దాంట్లో మీకు ఇష్టం లేదని అర్థమైంది. ఇవాళ 60 సంవత్సరాల నుంచి కళ ఎస్సీ వర్గీకరణ అన్నది, అది నిన్న సాధ్యమైంది కదా. ఇవాళ ఎస్సీలకైనా బీసీలకైనా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది అన్నది నిన్న సుస్పష్టమైంది. ఎస్సీ సబ్ ప్లాన్ దామోదర రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం గా ఉన్ననాడు ఆయన ప్రోద్బలంతో ఆ రోజు 100% ఎస్సీ సబ్ ప్లాన్ అయ్యింది. ఇవాళ ఆ నిధులు క్యారిఫైడ్ కావాలని మేము పెట్టిన దాని వల్లనే ఇవాళ జరుగుతుందన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కూడా దామోదర రాజనరసింహ గారు టెక్నికల్ గా చేయాల్సిన దగ్గర ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎంతో మందితో కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇది చేస్తే నా జాతికి కింది వర్గాలకు ఇవాళ మేలు జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ కింది వర్గాల నాయకుడిగా మెర్జ్ అయినాడు జోడో యాత్ర తర్వాత. కాబట్టి ఆ నాయకుడి నాయకత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు 100% ఆయన లైన్ లోనే ఇవాళ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతోటి ఈ రాష్ట్రంలో బీసీ అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి లెక్కలు తేలినాయి. ఇక కావాల్సిందేంటి, మా వాటా ఏంటి అన్నది కావాలి. సో మా వాటా తేలాలి అంటే లెక్క తేలాలి కదా. ఆ లెక్క తేల్చే పని వాళ్ళ ప్రభుత్వం చేసింది. దానికి మీరు సహకరించకుండా చేసినోడి పైన రాళ్ళు రువ్వుతూ ఇలాంటి చేయడం సరైన పద్ధత. సో చివరికి ఇవాళ రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ స్థానిక ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ అమలు చేస్తారు. కాబట్టి అది చెయ్యకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఇది తప్పు అని చెప్పాలి, ఇది సరిగా లేదని చెప్పాలి, దీనిపైన ఎవరెవరు కోర్టుకు పోవాలి, ఇలాంటి కుట్రలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లారా, కింది వర్గ ప్రజల్లారా, పేద వర్గాల్లో ఉన్నటువంటి వర్గాలారా, మీరు బీఆర్ఎస్ బీజేపీ నుంచి అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ యొక్క దాంట్లో పడకూడదు. అలాగే మల్లన్న చేసేటువంటి దాంట్లో పైన కూడా మీరు పడొద్దు. మల్లన్న ఎజెండా వేరే ఉంది, మల్లన్న ఎజెండా హిడెన్ ఎజెండా వేరే ఉంది. కాబట్టి మల్లన్న మాటలు ఎవరు పట్టించుకోరు, మల్లన్న మాటలకు ఆ సాండిడ్ లేదనేది అర్థమవుతుంది. ఓకే ఇందిరా గారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు మీరు చెప్పండి. ఈ కులగొన్న సర్వే గురించి మిగిలిన వాళ్ళు వదిలేద్దాము. చాలా మంది డిస్కషన్స్ లో కానీ డిబేట్స్ కానీ స్వయంగా బీసీలు అయినటువంటి వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. కొంత సరైన లెక్కలు రాలేదు, ఒక అందాజాగా లెక్కేస్తేనే బీసీల పర్సంటేజ్ 50% కన్నా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు రిజిస్టర్ అయ్యారా లేదా అని మేడం చెప్పిన సెకండరీ. ఈ వ్యతిరేకత గురించి మీరేమనుకుంటున్నారు, అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు చేయడాన్ని అందరం అభినందించినాం, స్వాగతించినాం. లెక్కలు తీసుకొచ్చినటువంటిది నిన్న మాకు చెప్పినటువంటి విధానంలో కూడా అంటే కొంతమంది వ్యతిరేకిస్తారు, కానీ నేనైతే హర్షం వ్యక్తం చేస్తున్నా. ఎందుకు వ్యతిరేకిస్తారో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు చేయనోళ్ళే చేయలే, ఎన్నో ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు అవుతుంది దగ్గర. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా లెక్కలే లేవు. కనీసం కింది వర్గాలలో ఉన్నటువంటి కొంతమంది బీసీలకు కనీసం కులం కూడా చెప్పుకునేటట్లేదు. ఏదో ఓ లెక్క అయితే తీసినాం, దానికైతే అభినందనలు తెలియాలి. ఇప్పుడు లెక్క ఉంటేనే కదా అలా మేము ఒక 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్నాము. మరి మా కింది కులాలందరికీ కూడా న్యాయం జరగాలన్నాము. దాంట్లో భాగంగా ఇలా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారంగా ప్రభుత్వం చేసింది. ఇది ఏదో మా సంఘాలు చేసిందో, కుల సంఘాల నాయకులు చేసిందో చేయలేదు, చేసిండ్రు. కాబట్టి మేమేమంటున్నాం అంటే 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కోరుతున్నాం, ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. అందులో కూడా మేము 42లో 21% మా బీసీ మహిళలు రేపు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నేనేమంటున్నా అంటే కొంతమంది కావచ్చు, పార్టీలు కావచ్చు, నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను 20 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్నా. కాబట్టి ఇలా సర్వే చేసిరు, సర్వే ఎవరో చేయలే కదండి, ప్రభుత్వం చేసింది, అధికారులు చేసారు. కాబట్టి అందులో నేను 90% 99% నిజం ఉందని నమ్ముతున్నా. 1% సరే కొంత జరగవచ్చు, జరగకపోవచ్చు, అది తర్వాత అయితే చేసిన దాన్ని, వచ్చేదాన్ని, అనుభవించే దాని గురించి ఆలోచన చేసి ఇప్పుడున్న లెక్కలు తీసారు. కాబట్టి మా వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తాం. ఇంకొకటి, ఇప్పుడు అక్క చెప్పినట్టుగా మేము ఈ పార్టీల తరపున ఇప్పుడు తెలంగాణలో కులగణన చేసిండ్రు, కేంద్రంలో కూడా కులగణన జరగాలని కొన్ని 70 ఏళ్లకు ముందు నుంచే జరుగుతుంది. కాకపోతే ఏం చేసిందంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఏం చేసిందంటే, అరే ఓబీసీలు ఒక రాష్ట్రంలో ఒకటి ఉంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో ఎస్సీలు బీసీలు, కానీ అది రాష్ట్రాలకు
రాష్ట్రాలకు ఇచ్చారు. మీ కులగణన మీ రాష్ట్రంలో ఎంతుందో, బీసీల వాటా ఎంతుందో తేల్చమని. కానీ మేమందరం కూడా ఏమంటున్నామంటే ఇట్లా జరుగుతది. ఇగో ఇంట్లో మా వాటా తక్కువైందని చెప్పి మా కుల పెద్దలు అంటారు, మా సంఘాలు అంటారు, ఇంకా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటారు. కాబట్టి కేంద్రంలో కూడా కులగణన జరిగే అవకాశం ఉంది. అది చేస్తారని నేను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి ఇలా ప్రభుత్వం చేసినటువంటి కులగణన సర్వే ఆధారంగా సరే కనీసం మా బడ్జెట్ మాకిచ్చి, మాకు రుణాలు ఇచ్చి, మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చి కొంత గొప్ప న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇన్నేళ్లుగా ఏ కులాలు మరి రాజ్యాధికారం వైపు ఉన్నారు, మరి ఇంకా రాజ్యాధికారం లేనటువంటి కులాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ గా ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా తీసుకునే విధంగా ఉంటది. కాబట్టి ఇవాళ ఏం చేస్తారంటే ఉన్నోడే ఉన్నాం, తిన్నోడే తిందాం, ఇంకా వద్దులే, ఇది అదే అయిందిలే, ఇదే అయిందిలే అని చెప్తారు. ఇలా బీఆర్ఎస్ వేదికగా ఒకటి అడుగుతానండి. బీఆర్ఎస్ పార్టీ మరి సర్వే చేసినప్పుడు ఎందుకు ఆమోదించలే, ఎందుకు చేయలే, మా రుణాలు ఎక్కడ వాయే, మాకు ఉన్నటువంటి 34 నుంచి 18% చేసి అందులో కూడా మరి అది చేసి ఇది చేసి పెట్టారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ కుల సర్వే మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. దీని ఆధారంగా మా బీసీలకు అన్ని రంగాలలో న్యాయం చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి ఇలా చేస్తారు. ఇలా కింది వర్గాలు కొన్ని కార్పొరేషన్లు ఇవ్వాలంటున్నాం. 56 కులాలు కూడా ఎందుకు చెప్పినాం? కొన్ని కళింగ కులం ఉంది, ఇంకా ఏంటిది మా దొమ్మర కులం ఉంది, మా బుడబుడకల ఉంది, మా సంచార జాతులు ఉన్నాయి, ఆరకట్కలు ఉండరు, గౌడ, ఇవన్నీ కులాలు ఉన్నాయి, రజగ, నాయ బ్రహ్మణ, ఇవన్నిటి కూడా ఇంకా కొన్ని కులాలకు తెలియని కులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు ఇచ్చి డైరెక్టర్లు చేసి కొంత బడ్జెట్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి కొంచెం ఇవ్వాలనేది ప్రధాన ఎజెండా. అందులో భాగంగా 42% రిజర్వేషన్లు కూడా ఇస్తా అంటారు. కాబట్టి మేము ప్రతిపక్షాలన్నా ఇంకా కొంతమంది అన్నా ఇది మేమైతే వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క సర్వేని నేనైతే హర్షం వ్యక్తం చేస్తాను. తీసుకున్నా, ఎందుకంటే ఇది చేయాల్సిందే, మా వాటా మాకు రావాల్సిందే. కాబట్టి చేసిన వాళ్ళకి అభినందనలు చెప్పడం. ఓకే ఇందిరా గారు, మీరు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా నేను. ఇంకా మీరు మాట్లాడిన దానికే వద్దాము. ఇందాక మీరు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుతున్నారు. అయితే ఒక విషయము, నిన్న ఆయన సభలో కొంత డెరోగేటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు, రెడ్డిస్ మీద, వెల్లమాస్ మీద. అదంతా కూడా మనం కండెమ్ చేయాల్సిందే, అది వేరే విషయము. కానీ అక్కడ ఆయన సభలో మాట్లాడిన మిగిలిన విషయాలు, బీసీలకు జరుగుతున్న అన్యాయం కానీ, ఎక్కువ మెజారిటీ ఉండడం కానీ, దేంట్లో కూడా నిజాయితీ లేదంటారా, నిజాలు లేవంటారా? ఆయన కాంగ్రెస్ ఉండి కూడా తన పదవికి డేంజర్ ఉంటదన్న సిచ్యువేషన్ లో కూడా మాట్లాడారు కదా. సో దాంట్లో నిజాయితీ లేదంటారా, నిజాలు లేవంటారా? తీన్మార్ మల్లన్న అంటే ఏమంటారు, ఓడ ఎక్కిన ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య, గది ఆయన కథ ఉంటది. ఆయన గురించి మనం మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకోవద్దు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక కార్యకర్త కాదు, నువ్వు ఒక ప్రజాప్రతినిధి, ఒక లైన్ ఉంటది పార్టీలో. నువ్వు ఎవరితోనైనా నీ యొక్క బాధను చెప్పుకోవచ్చు, కానీ బహిరంగంగా రచ్చకెక్కి పార్టీ పరువు తీసే పనులు మాట్లాడొద్దు కదా, అది పద్ధతి కాదు కదా, అది ఎవరైనా సరే. కాబట్టి ఆ లైన్ లో ఆయన గురించి మనం మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవద్దు, అది పార్టీ ఆ లైన్ ఆయన తీసుకుంది. బట్ ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, ఒక మాట మీరు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో నా దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. వాళ్ళు 35 కులాలను ఒక కార్పొరేషన్ గా చేశారు. కార్పొరేషన్ గా చేసి 2014 నుంచి 2024 వరకు 3,850 కోట్ల రూపాయలు కేటాయించారు. దాంట్లో ఖర్చు చేసింది కేవలము 19.78 మాత్రమే. అంటే కనీసం 20 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాలి. 3,850 కోట్లు ఎక్కడ, 20 కోట్లు ఎక్కడ? అంటే నీకు నా వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీంతో అర్థమైంది. ఇంకొకటి, రజక సహకార ఆర్థిక వ్యవస్థ 841 కోట్ల కేటాయింపులో ఉంటే 119 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తావు. దాంట్లో 75 కోట్లు ఆ సంఘానికి సంబంధించిన పవర్ బిల్లే కట్టినావు. అంటే మరి నువ్వు నాకేం చేసినావు అక్కడ? సో మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి ఈ సమాజాన్ని తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వము బీఆర్ఎస్ బీసీలను ఏ విధంగా మోసం చేసిందో చెప్పడానికి ఇవి అధికారిక లెక్కలని మీకు తెలియజేస్తున్నా. నాయి బ్రాహ్మణ చాలా పూర్ గా ఉండేవాళ్ళు, ఇక్కడ కూడా 760 కోట్లు కేటాయించారు, ఖర్చు చేసింది 83 కోట్లే. ఇందులో కూడా కరెంటు బిల్లుల కోసము 45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నేను మీకు కావాలంటే నా దగ్గర ఉన్న అథెంటికల్ డేటా మీకు వాట్సాప్ సెండ్ చేస్తాను, చూడండి. రెండో విషయము, గీత కార్మికులకి 207 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడితే ఖర్చు చేసింది కేవలం 26 కోట్లు మాత్రమే. 206 కోట్లు మా పేరు చెప్పి మీరు చేసింది ఖర్చు 26 కోట్లు. అట్లాగే ఒడ్డెర కమ్యూనిటీ 70 కోట్లకు 17 కోట్లు, నగర కమ్యూనిటీకి 4 కోట్లు ఖర్చు చేశారు, మేదరకి 24 పెట్టి 4 కోట్లు ఖర్చు చేశారు, పూసలకి 26 పేరు చెప్పారు, ఖర్చు చేసింది 5 కోట్లు మాత్రమే.
భట్రాజుకి, అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థల పేరు మీద, కార్పొరేషన్ల పేరు మీద అప్పులు చేసి ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది మాకు అది, మా వర్గాలకి. కాబట్టి వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు. దయచేసి మీలాంటి ఎడ్యుకేటెడ్ ఛానల్స్ కూడా ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయండి. బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్ లో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అల్టిమేట్ గా బడుగు బలహీన వర్గాల కోసం నిలబడేది కాంగ్రెస్ పార్టీయే. ఇవాళ ఒక దార్శనికత్వం ఉన్నటువంటి ఒక నాయకుడి నాయకత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది అన్నది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే ఇందిర గారు, ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా, ఒకవేళ నిజంగా బీసీలకి 42% రిజర్వేషన్ అనేది ఇవ్వాలంటే రాజ్యాంగంలో మార్పు చేయాలి అన్నారు. రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. అసలు కేంద్రంలో ఉంది బీజేపీ, ఇక్కడ ఉంది కాంగ్రెస్. ఒకవేళ అది జరిగితే అదేమన్నా జరిగే పాసిబిలిటీ ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితి? 100%. ఇప్పుడు అదేమంటున్నా, ఇప్పుడు ఇట్లాగే అక్కడో ఇక్కడో మాట్లాడి ఎవరైనా కోర్టుకు వెళ్ళాలి, కోర్టు ఎట్లు ఎక్కాలి అనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఆయన ఒక మాట అల్టిమేట్ గా చెప్పారు. 42% లో నేను పార్టీ పరంగా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాటని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. ఇవాళ ఎంతో మంది దళిత వర్గాలు కింద కనీసము ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎకనామిక్ పరంగా కానీ, సమాజం పరంగా కానీ వాళ్ళని చాలా అన్టచబుల్ గా ఉన్నటువంటి వర్గాలని కాంగ్రెస్ పార్టీ వల్లనే టచబుల్ వచ్చారు. ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక పెద్దపీట వేయాలని పార్టీ ఆలోచించింది. ఇవాళ దామోదర రాజనరసింహన నాయకత్వంలో ఇవాళ 100% ఇవాళ వాళ్ళకి న్యాయం జరగబోతుంది. మేమెంతో మా వాటా ఎంత, దాంట్లో 1:4:9 రేషియోలో ఇవాళ మూవ్ ఆన్ అవ్వబోతుంది. అంటే ఇది అబ్సల్యూట్లీ 100% క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ. సో 100% ఖచ్చితంగా ఫ్యూచర్ లో వీళ్ళకి రిజర్వేషన్ రావడం అనేది కూడా జరగబోతుంది. అందుకే అండి, ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ఇది జూటా పార్టీ కాదు, లేనిది ఉన్నట్టు చెప్పడానికి. కొన్ని పిఆర్ఎస్ కూడా కాదు. బిఆర్ఎస్ వాళ్ళకి అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో వాళ్ళకు డిగ్రీ ఇవ్వాలి, అది మేము కాదు. కాబట్టి ఎప్పుడైనా కూడా చేస్తే చేస్తామని చెప్తాం, చేయకుంటే చేయమని చెప్తాం. దట్ ఇస్ కాంగ్రెస్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, కేటీఆర్ గారు మాట్లాడుతూ దీని గురించి, ఈ రోజు స్పెషల్ గా ఇది పెట్టారంటే శాసనసభలో ఒక చట్టపరంగా ఏమైనా బిల్ తీసుకొస్తారేమో బీసీ గురించి అనుకున్నాం, కానీ డేటా చెప్తారని మేము అనుకోలేదు. ఎందుకంటే ఈ డేటా ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పేశారని చెప్పారు. సో మీరు ఈ సందర్భంలో ఒక స్పెషల్ బిల్ వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటున్నారా, లేకపోతే ఇట్లా ఇప్పుడు దాంతో సాటిస్ఫాక్టరీ ఉన్నారా ఈ అనౌన్స్మెంట్ తో? మేడం, మేము తప్పకుండా చెప్తా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది అధికారికంగా ప్రభుత్వము తప్పకుండా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిస్తే తప్పకుండా అక్కడ చర్చ చేసి బిల్లు పెట్టిస్తాం. ఎందుకంటే ఇవాళ పార్టీల పరంగా కాదు, ఇవాళ తప్పకుండా మాకు రాజ్యాంగ సవరణ చేసి బిల్లు పాస్ అయితేనే ఈ 42% మాకు ఎప్పటికీ అమలు అవుతాయి. ఎందుకంటే ఈయన ఈ సర్కార్ వచ్చి ఒకటి, ఇంకో సర్కార్ వచ్చి ఒకటి, ఈ పార్టీలు ఉన్నోడు ఆ పార్టీలోని, ఆ పార్టీలు ఉన్నోని ఈ పార్టీలో తిట్టుకుంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని, ఈ బీసీలని ఇంకా అనగదొక్కాలని చూస్తారు. కానీ కాదు ఇది. నేను మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాను మేడం, ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అధికారికంగా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపండి. ప్రధానమంత్రి గారితో చర్చించే బాధ్యతను మేము తీసుకొని బిల్లు పెట్టిస్తాం, బిల్లు పాస్ చేపిస్తాం. తప్పకుండా ఈరోజు ప్రధానమంత్రి గారు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో బీసీలకు కొంత వన్నెముకగా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ ఇన్నేళ్లు పరిపాలించింది కాంగ్రెసే కదా మేడం, ఇన్ని సంవత్సరాలు. మరి ప్రభుత్వం పనిచేసి ఈ రోజు 31 లో చేసినటువంటి లెక్కలు ఈ రోజు కూడా ఎందుకు చేసిరంటే, సరే పెట్టిరు, ఇది ఇంతకు ముందే ప్రధానమంత్రి గారు చెప్పాను కదా మీకు, రాష్ట్రాలకు ఇచ్చింది. ఇప్పుడు మేము ఆరకట్కెళ్ళి బీసీటీలో ఉండరు తెలంగాణలో, మరి నార్త్ లో అయితే ఎస్సీలో ఉంటారు. ఇప్పుడు గౌడ, ఇలా కొన్ని కులాలు, ముదిరాజ్ ఇక్కడ బీసీడీలో ఉన్నాం, మరి నార్త్ లో ఎస్సీలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే, కేంద్ర సర్కార్ ఏం చేసిందంటే రాష్ట్రాలకు ఇచ్చింది. కాబట్టి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయడానికి, మరి మీరు ప్రభుత్వము అధికారికంగా లేక మరి ప్రధానమంత్రి కార్యాలయానికి మీరు పంపండి. తప్పకుండా బిల్లు పాస్ చేయించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటది, ఓబీసీ సెంట్రల్ కమిటీ కూడా తీసుకుంటదని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. ఓకే భాగ్యలక్ష్మి, మరి ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మీరు యాక్టివ్ గా బీసీ ఉమెన్ లీడర్ లో కనిపించారు, అలాగే ఇందిరా శోభన్ గారు కనిపించారు. కానీ నిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కావచ్చు, ఈ మధ్య బీసీ మీద జరుగుతున్న వాటిలో ఎక్కడా కూడా ఉమెన్ లీడర్స్ యాక్టివ్ గా కనిపించట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ లో కూడా కవిత గారు కనిపించారు తప్ప బీసీ ఉమెన్ లీడర్ ఎవరు కూడా స్ట్రాంగ్ గా వచ్చి ఉమెన్ గురించి మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే, బీసీలలో ఉమెన్ కి రిజర్వేషన్ బిల్ కూడా అడుగుతున్నారు. ఎందుకు ఉమెన్ పార్టిసిపేషన్ బీసీస్ లో కొంచెం తక్కువగా ఉంది, కనిపించట్లేదు ఊహించినంత?
ఎందుకు మేడం ఈ రోజు ప్రతి పార్టీలో బీసీ మహిళలే ఉన్నారు. ప్రతి పార్టీకి బీసీ మహిళలే వెన్నెముక. బీసీ మహిళ లీడర్షిప్ లేదంటే నేను ఒప్పుకోను. ఈ రోజు మేమే నిన్న రౌండ్ టేబుల్ మేడం కాన్ఫరెన్స్ చెప్పండి, మీది విన్నాను, నేను చెప్తాను. ఈ చెప్పండి. రోజు ఒక్కొక్క డివిజన్ లో 100 మంది లీడర్లు తయారయ్యారు మేడం. ఎందుకంటే ఎన్నో ఏండ్లుగా ఈ పార్టీలకు సేవ, ఈ పార్టీలను అధికారంలోకి తెచ్చిందే బీసీ మహిళలు. లీడర్షిప్ లేదంటే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ ఎలా తయారైందంటే, ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాలన్నా కొంత ఖర్చుతో కూడుకుంటది కాబట్టి అక్కడక్కడ. కానీ ఈ రోజు పని చేస్తుంది మొత్తం బీసీ మహిళలు. బికాస్ ఆఫ్ భాగ్యలక్ష్మక ఒక 15-16 ఏళ్లుగా ఇవాళ భారతదేశంలో, ఇవాళ తెలంగాణలో ప్రతి డివిజన్ లో 100 మంది నాయకులు ఉన్నారు, లేరని కాదు. ఈ రోజు ఇంత మాట్లాడుతుంది కూడా వాళ్ళే. కాబట్టి మహిళా బిల్లు పాస్ అయింది, మేము రిజర్వేషన్ అడుగుతున్నాం. బట్ మేము కూడా అడుగుతున్నాం ఏంటంటే బీసీ మహిళల కోటా కావాలి. ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్ కు మేము పోవాలి. ఈ రోజు ఎంత లైంగిక వేధింపులు, ఎన్ని అసలు చెప్పలేనంత వేదన అనుభవిస్తున్నామంటే బికాస్ ఆఫ్ అందరు మహిళలు ఉండ్రు. అందులో ఈ సమాజంలో 50% పైగా ఉన్నటువంటి మేము ఎక్కువ అనుభవిస్తున్నాం. కాబట్టి మహిళలంటే అన్ని వర్గాలకు ఉండాలంటున్నాం. అందరు మహిళలు కూడా హింసకు గురి అవుతారు కాబట్టి హింస మీద చాలా పోరాటాలు చేసినాం. దీన్ని హింసని ఆపాలంటే రేపు స్థానిక సంస్థలలో సర్పంచులు మహిళలు ఉండాలి. వాళ్ళు నిర్ణయాధికారం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కార్పొరేటర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, దయచేసి భర్తలు అధికారం చెలాయించేటోళ్లకు టికెట్లు ఇవ్వకండి. అన్ని పార్టీలకు చెప్తున్నా. మేము ఉద్యమకారం, మీకు కావాలంటే మేము ఇస్తాం లిస్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఇవ్వాలి, అన్ని పార్టీలలో మా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఇస్తాం. ఇవాళ ఏమైతుందంటే మీరు చెప్పినట్టుగా ఇలా మహిళలకు ఏదన్నా వచ్చినప్పుడు మాట్లాడలేకపోతున్నారంటే బికాస్ ఆఫ్ వెనక మహిళా రిజర్వేషన్ కూడా ఈ రోజు మగవాళ్ళు అనుభవిస్తుంది. కాబట్టి దాన్ని తుంగలో తొక్కాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని తొక్కడానికి ఈ 10-12 ఏళ్లుగా నేను ఢిల్లీలో మహిళా బిల్లు కోసం అన్ని రాష్ట్రాలు ఉన్న ప్రధానమంత్రులకు, మరి మీరా కుమార్ ఖాన్ నుంచి మొదలు పెడితే సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్ కు అన్ని జాతీయ పార్టీలను కలిపి జంతర్ మంతర్ లో ఎన్నో సార్లు ఈ 10-12 ఏళ్లుగా ఓన్లీ ఉమెన్ రిజర్వేషన్ ముందు పాస్ చేయండి, మాకు కూడా బిల్లు పెట్టండి. మాకంటే ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఇతర అగ్రకులాలు. కాబట్టి ఇది వస్తేనే మీరు అన్నట్టుగా ఈ లైంగిక దోపిడీ, హింస కొంచెం తగ్గుతుంది మేడం. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తున్నా, గ్రేటర్ హైదరాబాద్ లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ లో, ఇప్పుడు ఇంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే, ఇక్కడ వచ్చినాక కేసీఆర్ ఏం చేసిండంటే అన్ని పాత బస్తీకే పరిమితం చేసిండు బీసీ మహిళలంటే. లేదు కావాలని అప్పుడు కొట్లాడి మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెడితే ఇలా ఉన్నారు కార్పొరేటర్లు. ఒక్క ఆమెను మాట్లాడుతుందా మేడం? ఒక్క కార్పొరేటర్లు అందరు కలిసి పార్టీలకు అతీతంగా మహిళలు ఒక నిర్ణయం తీసుకున్నంత ధైర్యం ఉందా మేడం ఎవరికి? లేదు కాబట్టి నేనేం చెప్తున్నంటే నాయకత్వం ఉంది మేడం, నాయకత్వం తయారు చేసినాం, తీసుకుంటాం. దీన్ని కొంత అంటే మన వేల నాటి నుంచి ఉన్నటువంటిది, ఇది ఒక మహావృక్షమైంది. ఈ లైంగిక దోపిడీ, ఈ లైంగిక వ్యవస్థ, మహిళల మీద హింస. కాబట్టి దీన్ని కొంచెం తొక్కుకుంటా, కొంచెం తొలగించుకుంటూ రావాలి. కాబట్టి కొంత మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి దానిలో భాగంగానే ఇలా డివిజన్ కు 100 మంది మహిళలు ఉన్నారు మేడం. డివిజన్ కు 100 మంది మహిళలను తయారు చేసినాం. గుర్తున్నాం. అయితే మొత్తానికి పేపర్స్ లో వీటిలో కనిపించకపోయినా వెనక స్ట్రాంగ్ గా ఉండేది మాత్రమే బీసీ ఉమెన్ అని మీరు చెప్తున్నారు, అంతే కదా? స్ట్రాంగ్ గా ఉండేది అంతా చేసేది. సరే, ఇంకొక విషయము, మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ 3T దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీకి ఇచ్చినటువంటి ఆ శాతము ప్లస్ బీసీది కలిపి మొత్తం 50% మించకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ గణంలో 46% ఇచ్చినప్పుడు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మరి 42% రిజర్వేషన్ వచ్చే అవకాశం తక్కువే కదా. ఇందాకైతే మీరు ఖచ్చితంగా వస్తున్నారు కానీ లెక్కల ప్రకారం చూస్తే ఇప్పుడు అది సాధ్యం అవ్వదు కదా. దానికి ఆల్టర్నేటివ్ గా గవర్నమెంట్ చేస్తున్నారా మేడం? ఇప్పుడు 50% రిజర్వేషన్ కు మించొద్దు అన్నారు, మరి 10% రిజర్వేషన్ ఇచ్చారు కదా, ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు కదా మేడం. ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా ఇప్పుడు. 50% ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 46% వచ్చిన తర్వాత దీని తర్వాత
రిజర్వేషన్ ఫ్యాక్టర్ పర్సంటేజ్ ఎంత రావచ్చని మీరు అనుకుంటున్నారు బీసీలకి? మేము అదే చెప్తున్నాం. మాకు 42, 46 ఇస్తున్నారు అని అనుకుంటున్నాం, కానీ అంత ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినా మేమైతే తీసుకుంటాం తప్పకుండా. మేము అదే చెప్తున్నాము. ఇవాళ ఇది రాజ్యాంగ సవరణ చేసి బిల్లు పెట్టాలి. బిల్లు పెడితేనే ఇది నిలబడుతుంది. దీన్ని అవకాశాలు కల్పిస్తారు. లేకపోయినా ఈ రోజు కొంత గొప్ప చైతన్యమైనం కాబట్టి అన్ని రంగాలలో 50 కన్నా ఎక్కువనే తీసుకునే అవకాశం ఉంది. అన్అఫీషియల్ గా తీసుకుంటాం, అఫీషియల్ గా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా 10% ఈడబ్ల్యూస్ ఇచ్చారు, మరి రాజ్యాంగానికి కట్టుబడి ఇచ్చినాం కదా మేడం. కాబట్టి తీసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సర్వే కావచ్చు, కొంత మేలు జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. త్వరలో వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను. ఇందాక అన్నారు నేను 15 ఏళ్ళుగా రిప్రజెంటేషన్ గా ఉన్నా, పని చేసిన, తప్పకుండా భారతీయ జనతా పార్టీలకు 2 years అవుతుంది. నేను భారతీయ జనతా పార్టీలో కూడా ఓబీసీ మోర్చానే స్టేట్ సెక్రటరీగా తీసుకున్నా. కాబట్టి తప్పకుండా మా ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మా ఎస్సీ ఎస్టీల కంటే ఆటోమేటిక్ గా రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించింది కాబట్టి వాళ్ళకు వస్తుంది. మాకు కల్పించలే కాబట్టి ఇప్పుడు తప్పకుండా దానికోసం ఫైట్ చేస్తాం. ఇప్పుడు మేలో పెద్ద ఎత్తున ఢిల్లీలో, మన తెలంగాణలో బీసీ ఉమెన్ నారీ శక్తి మహాసభ నిర్వహిస్తా ఉన్నాం మేడం. తప్పకుండా మీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేసే అవకాశం కూడా మీకు ఉంటది. ఓకే, మీ భవిష్య కార్యక్రమం ఏంటి? ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా బీసీ మహిళల కోసం ఈ సంవత్సరం ప్లాన్స్? మేము బీసీ మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఏం చెప్పింది, మేము గత ప్రభుత్వము అంటే ఈ 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చిన బడ్జెట్ ఖర్చు పెట్టలేదు, రుణాలు ఇవ్వలేదు, ఫెడరేషన్ ఇవ్వలేదు. కాబట్టి భాగ్యలక్ష్మి డిమాండ్ ఏంటంటే ఇలా చాలా వరకు ఒక వారం రోజులు పని చేయకపోతే పస్తులు ఉండేది ఉంది. ఏదో మల్లన్న బీసీల కాడ పైసలు మస్తుందని గాలి మాటలు మాట్లాడితే కాదు. ఈ రోజు లేని వాళ్ళు ఉన్నారు 70%. ఇలా ఆడవాళ్ళు 85%. బలహీన వర్గాల మహిళలు ఇలా కుటుంబాలను పోషిస్తారు. చిన్న చిన్న పనులు, టైలరింగ్ చేసి, బ్యూటిషియన్లు చేసి, చిన్న చిన్న కంపెనీలలో పనిచేసి, కార్మికుల పని చేసేది ఈ బీసీ మహిళలే. కాబట్టి వాళ్లకు 8,000, 10,000 ఇస్తే ఇవాళ హైదరాబాద్ లో బతకాలంటే కనీసం 30,000 రూపాయలు కావాలి. కనీసం నార్మల్ గా ఆ రోజు ఆ పూట తిని బతకాలంటే. కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఎంఎస్ఎంఈ ద్వారా 5 కోట్ల నుంచి 10 కోట్లు 20 కోట్లు పెట్టింది. కానీ మా మహిళలు తీసుకునే శక్తి వాళ్ళలో లేదు. ఎందుకు లేదంటే ప్రాజెక్టు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, కంపెనీలు పెట్టాలి లేదు. కాబట్టి దానిలో భాగంగా ఎంఎస్ఎంఈ చేసి తెలంగాణ ప్రభుత్వంతో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని మేము కొనుగోలు చేసి తప్పకుండా స్కిల్ ఇండియాకు తెలంగాణ నుంచి మేము కూడా పని చేసి ఉపాధి కల్పించి ఒక 10-12 కంపెనీలు పెట్టాలని ఆశయంతో ముందడుగు వేస్తా ఉన్నాం. చూద్దాం, మహిళల ఆర్థిక అభివృద్ధి, స్వావలంబన చేయాలని చెప్పేసి ప్రధాన ఎజెండాగా కూడా పనిచేస్తున్నాం. ఒకవైపు పార్టీ పనిచేసినప్పుడు పార్టీకి చేస్తా. నేనైతే ఈ ఓబీసీ వ్యవస్థను నడుపుతున్నా కాబట్టి, దేశం మొత్తం కాబట్టి దీని మీద కూడా పనిచేస్తాం. ఎందుకంటే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇలా ఉద్యోగస్తుల మీద కూడా అనేకమైనటువంటి వేధింపులు జరుగుతున్నాయి. పని చేసే ప్రతి చోట ఊడ్చే అక్క కాడ నుంచి పైలట్ నడిపే అక్క, జడ్జి కాడ నుంచి ఐఏఎస్ వరకు కూడా నడుస్తా ఉన్నది. అందరూ మా జర్నలిస్టులు కావచ్చు, మా పోలీసులు కావచ్చు, మా డాక్టర్లు కావచ్చు, అందరి మీద లైంగిక దోపిడీ జరుగుతుంది. దీనిలో భాగంగా నేను ఈ ఉద్యమాన్ని ఎంచుకొని ఇవన్నీ కూడా చేయాలని చెప్తాను. ఇంకొకటి కూడా మాకు కుల వివక్షత ఎక్కడ, మేము ఎవరి కులం గురించి మాట్లాడము. కాబట్టి మేము అందరినీ కలుపుకొని పోతున్నాం. బీసీలు, ఎస్సీ ఎస్టీలు, ఈడబ్ల్యూస్ అంటే అగ్రకులాలు ఉన్న పేదలు మా ఎంట పనిచేస్తా ఉన్నారు. మాకు రెడ్డి ఉంది, వైశ్య ఉంది, బ్రాహ్మణ్ ఉంది. అన్ని కమిటీలను కలుపుకొని మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా పనిచేసి కొంత ఆర్థిక అభివృద్ధి సాధించాలి. మరి గత ప్రభుత్వం అయితే డబల్ బెడ్రూమ్లు, మేడం మీరన్నా జర చెప్పండి వాళ్ళకి బుద్ధి వస్తుంది. డబల్ బెడ్రూమ్లు ఇచ్చి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ బడ్జెట్ తిన్నారు. మళ్ళా 11వ సంవత్సరం కూడా అయిపోయింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 1 year అయింది. అంటే కంటిన్యూ ఇట్లా జరుగుతుంది మేడం. దీనిలో భాగంగా స్ట్రాంగ్ చేసి రేపు వచ్చేది మొత్తం బీసీ మహిళలే రాజ్యం వెళ్తారు.
ఓకే. థాంక్ యూ భాగ్యలక్ష్మి గారు. మొత్తానికి భాగ్యలక్ష్మి గారు, మీరు, ఇందిరా గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ కులగణన మాత్రం అంతా కరెక్ట్ డీటెయిల్స్‌తో వచ్చింది. బీసీస్‌కి ఖచ్చితంగా ఎలా రాజ్యాంగ సవరణ జరగొచ్చు, స్పెషల్ బిల్ అయినా సరే రావచ్చనే చెప్తున్నారు మీరు. సో, అంతా హోప్‌ఫుల్ గానే చెప్తున్నారు. సో, ఏం జరుగుతుందండి భవిష్యత్తులో కొన్ని కొన్ని రోజులైనాక వేచి చూద్దాం. సో, థాంక్ యూ భాగ్యలక్ష్మి గారు ఫర్ జాయినింగ్. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. రైట్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ. రైట్.